డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ రచయిత. భారత రాజ్యాంగానికే రచించినటువంటి సభాధ్యక్షులు. మరి అటువంటి అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకు పుట్టపాడు గ్రామంలో 12 తారీఖు మరి 4 గంటలకు సభ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు మరి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వస్తున్నాడు. కాబట్టి మరి ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ గారు, మరి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మన మనోహర్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే గారు, మన యాదన్న గారికి కూడా పిలిపివ్వడం జరిగింది. కొండ విశ్వేశ్వరరెడ్డి ఎంపీ గారికి కూడా పిలిపివ్వడం జరిగింది. మరి అదేవిధంగా ప్రతి ఒక్క నాయకులకు కూడా అన్ని పార్టీలకు ఏ పార్టీ అనకుండా, ఏ కులము మతము అనకుండా అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఏ నాయకుని దగ్గరికి పోయినా కూడా అన్ని పార్టీల నాయకులను అందరినీ కలిసి, మరి మేము కూడా వివిధ పార్టీలలో ఉన్నా కూడా అంబేద్కర్ విగ్రహం కాడికి వచ్చే వరకు అంతా కలిసికట్టుగా ప్రోగ్రాం చేయడం జరుగుతున్నది. కాబట్టి ఊరు ఇప్పుడు పరిగి పోయాం, హైదరాబాద్ తిరిగినాం, మొత్తం అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. మరి పరిగి మొన్న పోయినాం, నిన్న గండీడు, మరి అవన్నీ తిరగడం జరిగింది. ఈరోజు కులక్షల ఇవన్నీ జరిగింది. ఇప్పుడు దోమకు కూడా పోతున్నాము. దోమలో వివిధ గ్రామాలలో పోయి వాళ్ళకు మోటివేషన్ చేసి ఆహ్వానిస్తున్నాం. మేము వాళ్ళు రావడానికి సిద్ధం ఉన్నారు, కానీ అయినా అది పద్ధతి కాదు కదా అనే ఉద్దేశంతో మేము ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ అందరికి కూడా అక్కడ అన్ని విధాల అకామిడేషన్ కూడా, మరి అక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఉంది గురు కృప అని. ఆ ఫంక్షన్ హాల్ లోపల ఆ అంబేద్కర్ విగ్రహం ఓపెన్ అయినాక ఓపెన్ చేసి మరి ఇక్కడ ఫంక్షన్ హాల్ లోపల మీటింగ్ పెద్ద మొత్తంలో, చాలా పెద్ద మొత్తంలో 2 నుంచి 3 వేల మందికి మేము భోజనాల ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అందరు కూడా ప్రతి ఒక్కరూ మరి చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. మరి అంబేద్కర్ అంటే కూడా అందరు కూడా ఉన్నారు. ఏ కులము మతం అనేది ఏది లేకుండా అందరూ వస్తున్నారు. కాబట్టి ఊర ప్రతి గ్రామాన్ని, ప్రతి గల్లీకి వెళ్ళి అందరికీ చేసి మరి ఒక మైక్ పెట్టి ఊర ప్రచారం కూడా చేయడం జరుగుతుంది. వాల్ పోస్టర్స్ కూడా వేయడం జరిగింది. మరి అందరికి కూడా చెప్పి మరి ఆ ప్రోగ్రాంను ఖచ్చితంగా మరి దాన్ని చాలా పెద్ద మొత్తంలో సక్సెస్ కావాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాం. నేను మీ కులక్షల పిఎస్సి చైర్మన్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డైరెక్టరు కనకం మొగులయ్య. నేను కర్రే భరత్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుని. జ్ఞాన వారోత్సవాల్లో భాగంగా పుట్టపాడు గ్రామములో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ 12/4/2025 నాడు జరగడం జరుగుతుంది. మరి దీనికి ముఖ్య అతిథులు ప్రసాద్ కుమార్ గారు రానున్నారు. మరి దీనికి ప్రత్యేకమైన అతిథులు ఎమ్మెల్యే శ్రీ టి రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా డిసిసి అధ్యక్షులు, మరి ఇతని యొక్క పెద్ద సహకారంతో, మరి అదేవిధంగా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, బియ్యని మనోహర్ రెడ్డి గారు, కొప్పుల మహేశ్వర్ రెడ్డి గారు, పెద్దలు అందరు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా మేము అన్ని సంఘాల నాయకులకు, మరి అన్ని దళిత సంఘాల నాయకులకు, కుల సంఘాల నాయకులకు, బీసీ నాయకులకు, మైనార్టీ నాయకులకు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మరి అన్ని గ్రామాల ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఇప్పుడు దోమ కూడా వెళ్ళడం జరుగుతుంది. మరి ఇటు కార్యక్రమాన్ని తమందరూ వచ్చి పెద్ద ఎత్తున విజయోత్సవం చేస్తారని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను.